ఏం చేస్తా అంటే దేనికి కడుతున్నో చెప్తా. నేను ఇంట్లో వేసిన ఆలోచనలు చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుండొచ్చు. ఇది హ్యాండ్ బ్యాగ్, ఒక జేబు పెట్టిన వీలైనంత వరకు పైసలు తప్పించేటట్టే చూస్తా. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. చీర ధర ఎంత అక్క అని కామెంట్ కూడా అడిగిండ్రు. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. పనులన్నీ చేసేసిన. ఇప్పటికల్లా ఎంత అవుతుందంటే టైం 1:15 అవుతుంది టైము. ఇప్పటి వరకు ఏమేమి పనులు చేసినా చూపిస్తా. దీపం ముట్టించుడు అయిపోయింది, గిన్నెల దోముడు, బట్టలు విండు, పగటిలన్నం తినుడు అయిపోయింది. మొన్ననే ఊరెళ్ళి నుండి మా ఊళ్ళ దగ్గరికి ఒకటి తెచ్చిన. పెద్దగా ఏం ఊహించుకోకుండ్రి. ఏం తెచ్చినా చూపిస్తా మీకు కూడా. అంటే తెలంగాణ పనులు చేస్తాం మా ఊళ్ళో. వాళ్ళ దగ్గర సంచులు ఉంటాయి కదా, మొన్న మొలకలకి అనమాట. తుకానికి ఒడ్లు పోస్తారు కదా, మొలకకు ఒడ్లు కొనుక్కొచ్చిన సంచులు ఇవి నేను సంచులు కుడదామని చూస్తున్నా అన్నట్టు. 2 సంచులు కుడదామని చూస్తున్నా. మరి ఎన్ని సంచులు అయితే చూడాలి. దేని దానికి కట్టిరు. ఇది తెచ్చి కూడా నెలకు దాటింది. చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాం. ఈ 2 రకాల సంచులు. ఇప్పుడు కుట్టినాక మంచిగా పిండుతున్నాడు. మా వాళ్ళు అయితే పిండి కుట్టురా అని అన్నారు, కానీ నేను అట్లా ఇట్లా వేస్తాను. మళ్ళీ ఎట్లయినా కుట్టినాక మళ్ళీ పిండుడు కానీ ఒక పారే వేస్తాను. సంచులు బరబరా అని శబ్దం వస్తుంది కదా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి అనుకోకుండ్రి. ఎంతెంత సైజు పడతాయో సమానంగా కట్ చేసుకుంటా. ముడతలు ఉన్నాయి కదా, మిషన్ కట్ట రాడా, ఎందుకంటే అది మొండి అవుతుంది. మళ్ళీ లేకపోయినా కానీ లేదు మామూలు కట్టేనా. బుడ్డ వీడియోలో చూపించిన ఈ సంచి కుట్టినట్టు 150,000 మంది దాకా చూసిరు. ఇప్పటికి కామెంట్లు అయితే 30 దాటినాయి. పెట్టిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎక్కువ మంది అయితే సూపర్ అక్క మంచిగుంది అన్నారు. 4-5 అయితే గట్లెట్లా కుట్టినవ అక్క అని కూడా అడిగిండ్రు. దారం దగిపోలేదా, మిషన్ ఖరాబ్ కాలేదా, ఏం మిషన్ వాడినవు, కుట్టే మిషనేనా, ఇవన్నీ కామెంట్లు ఇంకా చాలా ఉన్నాయి. దినం నేను బట్టలు కుట్టే మిషన్ పైనే కుట్టినా, గట్లయితేనే జల్దిన కుడతా కదా అనుకుంటా. దారం ఏం దగిపోలేదు, మిషన్ ఏం ఖరాబ్ కాలేదు. ఖరాబ్ అయినా కూడా కుట్టేటప్పుడు కుట్టు రాదంతే, ఏం ఖరాబ్ ఏం కాదు మిషన్. చెప్తున్నా, అన్ని సమానంగా కట్ చేసుకొని సమానంగా వరుసుకోవాలి. గిట్ల కుల్ల జాగల వరుసుకోవాలి. గట్లయితే బుర్ర పనిచేస్తుంది అనుకుంటా. ఏది ఎక్కువ తక్కువ అవుతుంది సంచి అనేది తెలుస్తుంది కదా గిట్ల వేస్తని. కొలతలు కూడా ఏమొద్దు, ఎంత అనేది మనకు అంతా తెలుస్తుంది. అందా తీరు కట్ చేసుకొని కుట్టుకోవడమే. అందు సంచులు వెనకాల చిన్న కథనే ఉంది నాదైతే. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్పిన మీకు ఎన్నోసార్లు వీడియోలలో. 1990 2000 వరకు 10వ తరగతి అయ్యింది. 10 ఏళ్ళు చెప్తున్నా. అప్పట్లో బ్యాగులు, కట్కిట్ బ్యాగులు అని మీకు యాదుకుండొచ్చు, తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి. ఆ బ్యాగ్ కొనడం అంటే నాకు మస్తు కాయిష్ ఉండే. మా అమ్మమ్మ నాయన కొనిపియనే లేరు 10 ఏళ్ళ దాకా. నా దోస్తుల దగ్గర చూస్తే నా ప్రాణం విలవిలలాడేది. అసంటి బ్యాగు నా దగ్గర ఉండాలని నేను ఎన్నోసార్లు అనుకున్నా కానీ తీసుకోలేకపోయినా. ఏడాదికి మా నాయన సంచులు కట్ చేయించి కుట్టిపిస్తుండే. ఎందుకు ఇవి కుట్టిపిస్తావు నాయన అంటే, ఒయిలు తడవకుండా ఇదే బందోబస్తు ఉంటుంది అని అంటుండే. అప్పటి పరిస్థితులు అప్పుడే కదా మళ్ళా. కానీ తోటల్లోకుంటే మనసు ఊరుకోదు కదా, నాకు కూడా అనిపించింది. ఆ కట్కిట్ బ్యాగ్ కొనలేననే బాధ ఇప్పటికి కూడా ఉండిపోయింది అట్లనే. ఆ చిన్నప్పటి నుంచి మన సంచుల గురించి తెలుసు కాబట్టి ఇట్లా కుట్టినా. పట్టి ఉడితే అయిపోతుంది. జాయింట్ కాడ 2 కుట్లు వేసిన గట్టిగా ఉంటదని పక్క పొంటికి పోగులు పోకుండా బట్టేసి కుట్టిన. సంచులన్నీ కుట్టేసరికల్లా 5 అయ్యింది. మీకు నచ్చుతుందో లేదో చూపిస్తా. నేనైతే కొన్ని ఉపాయాలతో కుట్టినాం. మిగిలిపోయిన తుకుడలు కూడా అన్నీ కుట్టినా. ఎట్లనే చూపిస్తా. ఒక్కటి కూడా వృధా వేయ. నేను ఏదైనా సంచే కదా అని ఊకోను అనమాట. సంచులు అడేసిన. 2 సంచులేమో కట్ చేయలేను అంతే. చూద్దాం వెనక ముందు అయితే కూడా చెప్పలేం కదా అన్నట్టు 2 సంచులు కట్ చేయలేదు. మిగిలినాయి కదా ఇవి సెల్ఫ్లలో వేస్తానికి పనిచేస్తుంది కదా అని కుట్టిన. పోగులు పోకుండా మలిసి కుట్టిన అన్నట్టు. ఇదిగోండ్రి, ఇది చూస్తారు కదా, ఇదిగోండ్రి సముదవుతుందని. చెత్తనే ఎక్కువ, ఇదంతా బయట పడేస్తే. ఇప్పుడు సంచులు ఎన్ని అయినాయి అంటే 2 అయినాయి. ఒకటేమో ఇట్లా వేసుకొని చిటుక్కున్న చిన్నదైతే మతయ్యనికి ఏముండదు అన్నట్టుగా ఇట్లా చిన్నగా మంచిగా ఉంది కదా, ఒకరు అనుకుంటట్టు. ఇది ఎవరన్నా వస్తే ఇట్లా ఏనన్నా దావతులు కూడా ఏదైనా అయితే అయినప్పుడు. ఇది కూడా ఎందుకు కుట్టినా అనేది చూపిస్తా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందన్నమాట. వాషింగ్ మిషన్ ఉంది. ఇదివరకు కూడా ఒక సంచి కుట్టినా నేను, బాగానే పనిచేసింది. మేము ఏడంటే ఆడ వేసుకోవచ్చు అనమాట. దగ్గర కూడా మడత వేసుకోవచ్చు. ఇట్లా మలిసి కుట్టినా. అప్పటి నుంచి నాకు ఈ సంచులు అంటే ఇష్టం. ఏమైనా ఎండబెట్టుకొని కూడా బాగుంటాయి కదా అని. వాన పడితే ఏమవుతుందంటే నీళ్ళు వచ్చి ఇక్కడ కింద పడుతున్నాయి. కింద పడి మిషన్ దాక్కుతున్నాయి అన్నట్టు. ఎలుక కోసం ఎలుకల కోసం ఎప్పుడు పెడతానే ఉంటాం. ఇది కూడా ఇట్లా కుట్టిన నీళ్ళు పోకుండా. ఇక అన్నీ కుడతానే ఉంటా. అది వాన పడుతుంది కదా, జల్లులాగా వస్తుంది అనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే నీళ్లు పడాయి కదా అని. మిషన్ ఖరాబ్ కాదు కదా అని కుట్టిన. చూపిస్తా. ఇట్లా పైనకే నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు తాకకుండా అట్లా కుట్టిన.
కింద కూడా గాలికి లేస్తుంది కదా, అందుకే ఇట్లా మలిసి కుట్టిన 2 సంచులు. అవి చినిగిపోయినాయి, ఎందుకు వృధా చేయాలని రంధ్రాలు పడ్డాయి అని ఇట్లా కుట్టేసిన. సంచులు మిషన్ మీద కుడతాప్పుడు ఎట్లా కుట్టినంటే పేర్లు ఉన్నాయని ఒక దిక్కు డిజైన్ లాగా కనిపిస్తాయని, ఉత్తగా ఉన్నాయని ఒక సైడ్ గిట్లా కుట్టిన. ఇసుంటి ఏమో దువిట్లకు 3 కుట్టినాయి కదా, మీకు నచ్చినాయా లేదా చెప్పుండ్రి. మళ్ళీ విండుకో చేయొచ్చు, ఇట్లన్నా. ఇవన్నీ కుట్టేసరికల్లా 2 గంటలన్నర టైం పట్టింది మిషన్ మీద. మా చిన్నప్పుడు చేతులతో కుడుతుండే, సూది దారం పెట్టి మంచంచుల దారంతో. అనుకున్నాడో లేదో ఆన గురుస్తూనే ఉంది. వాన గురుస్తూనే ఉంది చూడండి. ఎవరికేం కావద్దు, నీళ్ళు పడుతున్నాయి మీద. గెట్ లోపల దాకా వస్తుంది జొల్లు. స్కూల్కే నచ్చినాక మా బుడ్డోడు దోస్తుల దగ్గరకు పోయిండు ఆడుకోనికి. అప్పటికప్పుడు ఉన్నట్టుండి వాన పడ్డది. దెబ్బ వస్తుండనే తడిచిండు. ఇట్లా బట్టలని మార్పించిన మళ్ళీ వెంటనే. నేను ఏ వేయించినా కూడా రైస్ బ్రాండ్ నూనెతోనే వేయించుతా. ఎక్కువ గిదే వాడతాం మేము ఇంట్లో. పానం జర మంచిగా ఉంటది కదా అని ఈ నూనె వాడతాం అన్నట్టు. కర్సే పెట్టవా అని మళ్ళీ కామెంట్లు అరుచుకుంటారు, అందుకోసమే చెప్తున్నా ఈ ముచ్చట. బయట ఆన కొడుతుంది కదా, అందుకే బజ్జీలు వేస్తున్నా, ఆలుగడ్డ బజ్జీలు. ఎట్లా వేసినా అంటే పట్టించిన శనగపప్పు బియ్యంతోని వేసిన అన్నట్టు. దుకాన్ల పిండి 2-3 మాలలు తెప్పిస్తే మంచిగా అనిపించలేదు, అప్పటి నుంచి పట్టిస్తా అన్నట్టు. ధరలు కూడా దగ్గరనే ఉంటాయి కదా, ఆ పిండి కంటే ఈ పిండే నయమనుకుంటా. చార్లో పోసినా కూడా ఈ పిండి చాలా రుచిగా అవుతుంది. ఇంట్లో తినేటి జర చూసి తినాలి కదా, అందుకే ఇట్లా ఖర్చు పెడతా అని చెప్తున్నా. వీటికి ఈర్మార్ అన్నట్టు పిండి ఏం కలపలేను, మోతాదే కలిపి అప్పటికప్పుడు వేయించిన. ఉడుకున్నప్పుడే తినేసినాము, గట్లయితే బాగుంటాయి కదా అని. రుచి అయితే సూపర్ అయినాయి, పట్టించిన పిండి కదా. 2 సాపలు, ఈడొకటి 3 సాపలు పిండిన. మళ్ళీ ఇక దువ్విట్లా లేచేవి కవర్లు ఇడ విండి వేసిన. నీడకు కూడా ఇడి కింద కూడా కట్టించిన దండాలు, మిగిలిపోయిన ముక్కలు ఇలా గోడలలో పెట్టించిన. ఇట్లా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుండొచ్చు ఇల్లు కట్టేటోళ్ళకు చెప్తున్నా. జాకెట్ కట్ చేసినాక మిగిలినాక ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలను ఇస్త్రీ చేస్తున్నా ముడత లేకుండా. ఇప్పుడు చూపిస్తుంది మర్నాడు వీడియో. 3 రోజుల నుంచి వాన పడుతుంది కదా, దెబ్బకి చలి పెట్టింది, మూలకున్న సెటర్ తీసి వేసేసిన. చీరకు ఫాలు కుడుతున్నా, మడతలాకి వేసుకొని కట్ చేస్తున్నా. ఇది చూపిస్తున్నా ఎట్లా చేస్తున్నా అనేది. సైజు ఇంత అంత అన్నట్టు ఏం ఉండదు, తెలియని వాళ్ళు ఉంటే పాత ఫాలు చూసి కట్ చేసుకోండి. మా దిక్కైతే ఒక్క ఫాలు 15 రూపాయలు. మేము ఉన్న జాగాలు అయితే ఎవరు తెలియదు మాకు, కాబట్టి నేను ఇంట్లోనే కుట్టుకుంటా ఎవరికి ఇయ్యలేక. మా దిక్కు అయితే పాలు కుట్టి కొంగులు కుడితే 50 రూపాయలు అంట. పాల్గొన్న రేటు కూడా అలాగనే వేస్తారు. ఇంకా మీరుండే కాడ కూడా ధర ఎట్లనో కామెంట్లో చెప్పుండి. చీరలున్న జాకెట్ బట్ట కట్ చేసి పక్కన పెట్టినా. ఫాల్ కుడుతున్నా, ఎట్లా కుడతా అంటే ఇది ఇందాక కత్తరించిన కదా, కుట్టిన అతుకులు పెట్టి ఇక్కడనేమో మామూలు కుట్టే వేస్తా. ఇక్కడ జాయింట్ల కాడ ఇక్కడ సైడ్ పొంటే ఇంట్లో వేస్తా అంటే 5 నెంబర్ పెట్టుకుంటాడు మిషన్ కాడ. 5 నెంబర్ అంటే కుట్టేటోళ్ళకి తెలుసు. కుట్లు వచ్చినా చాలు, ఎంతో నయం, ఎన్నో పైసలు పొదుపు అవుతాయి. ఎక్కువ అయితే ఇంట్లో ఆడల ఖర్చు అయ్యేది నాకు తెలిసి. అంటే నేర్చుకోక ముందుకు నేర్చుకున్నాక నాకు 2 తెలుసు అనమాట. పైసలు ఎట్లా అనేది నేర్చుకోక ముందుకు ఎట్లుంటుంది అంటే పైసలు తక్కువ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది కుట్టేటోళ్ళు. కానీ కుట్టేటోళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా, వాళ్ళని అన్నట్టే వీళ్ళని అన్నట్లేదు. నా ఎట్లా అనిపిస్తుంది అంటే తక్కువ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మన కాలు నేర్చుకోకుండా కూడా కుట్టొచ్చినా చాలు, ఎంతో కుట్టుకోవచ్చు. 5 నెంబర్ పెట్టి కుడితే ఫాల్ తయారైపోతుంది. ఉత్త బట్టలతో ఎన్నో బట్టలు ఉంటాయి. నేను జాకెట్ బట్టలు కూడా మా కొట్టింటి దావత్ తెచ్చినాయి అన్నీ. నేను ఎప్పుడు కొనలేను, రంగు కలవకపోతేనే కొంట. సాధ్యమైనంత వరకు జర్రంతా కలిసినా కూడా కుట్టేస్తా. ఏమైతుంది మనది చీర కదా. ఇది 2 అయినాయి అనుకుంటున్నా. 5 నెంబర్ పెట్టాలి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ పక్క పొడ్డి 5 నెంబర్ పెడితే ఫాల్ తయారవుతుంది. మన ఇష్టం వచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. ఇంత అంత అన్నట్టు ఏముండదు. ఒక్క పాలు కోసం కుడితే 2 పాలు అయినాయి. ఇప్పుడైతే ఒకటి కుడుతున్నా, ఇంకోటి మలిచిపెట్టినా. కొంగులు కూడా నేనే కుట్టుకుంటా. కుట్టుడు చూపిరు అంటారు. కుట్టుడు నా మామూలే కదా నాకు తెలిసి. యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి కుట్టుడు ఎట్లా అనేది, వాళ్ళు మంచిగా వివరంగా చెప్తారు. వీడియో పొడవు అవుతుంది, ఇదంతా చూపిస్తా. దారం పెట్టుడు ఇవన్నీ వీడియో పొడవు అవుతుంది కాబట్టి నేను చూపిస్తలే. నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తున్నా, మీకు కూడా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అని. పాలు దగ్గరికేని ఎట్లా కుట్టినా చూపిస్తున్నా. 2 పక్కల కుట్టేస్తా, పమ్మే పని లేకుండా. ఈ రంగు వేసినా కదా బయటకేం కనిపిస్తుందా లేదా అనేది చూపిస్తున్నా. ఏం కనిపిస్తలేదులే, నడుస్తుంది అనుకున్నా. మిషన్ లో మీకు ఏది అనిపించినా కూడా యూట్యూబ్ లో కొట్టి చూడండి, అన్ని మంచిగానే చెప్తారు. నేను కూడా మా పిల్లలు గురు క్లాసులకు పోయినాక నేర్చుకున్నా, ఉత్తగా ఉంటున్నా కదా అని. మీరు కూడా మిషన్ రానోళ్ళు ఉంటే కనీసం కుట్టుడన నేర్చుకోండి, ఎంతో ఉపయోగం ఉంటది. ఇంట్లో 2 పక్కల కొంగు ఫాల్ కుట్టుడు అయిపోయింది. ఈ రేషన్ బియ్యం చేస్తున్నా, తెచ్చి కూడా 4 రోజులు అవుతుంది. చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కుదురుతలేదు. ఇయ్యాలైతే వండుతానికి లేవు అన్నట్టు చేస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చిన కూపన్ బియ్యం తింటారా అని కొంతమందిని తెలిసిన వాళ్ళని అడిగినా ఏమని చెప్పిరంటే, కూపన్ బియ్యం మేము తినమని 2-3 అన్నారు. ఇంకా పిల్లలకేమో సన్న బియ్యం పెట్టి మేము కూపన్ బియ్యం తింటామని కూడా 2-3 చెప్పిండ్రు. కొంతమంది ఏమో వీటి వాసన కూడా పడదని చెప్పిండ్రు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పిర్రు, నేనైతే ఏం అనుకోలేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. మేమైతే కూపన్ బియ్యం కూడా తింటాము, పొద్దుమిక్ పూట వండుతా. మా పిల్లలు కూడా ఏ రోజు తినమని అనరు, తింటారు. మేమందరం కలిసి తింటామని చెప్తున్నా.
చేన్ బియ్యం కూడా నేను ఏడాది సరిపోయేటట్టు వేసుకుంటా. ఓపికతో నీవి జల్లడబట్టి వేసుకోవాలి కానీ మెరుగలున్నా ఒడ్లున్నా పోతాయి, మంచిగానే అవుతాయి. సన్నగా వస్తున్నాయి నడుమ ఇంకా బియ్యం. కాకపోతే ఆడ మెరుగలు ఉంటున్నాయి అంతే, జల్లడబడితే రాలిపోతాయి అవి కూడా. బియ్యం జల్లడబట్టరానలకు ఒక చిట్కా చెప్తా నాకు తెలిసింది. జల్లెట్లా పోసినాక తిప్పుతాం కదా, బియ్యం గుండూరుకం తిరగాలి జల్లెడ చుట్టుముట్టు. ఒడ్లేమో నడిమిట్లకు వస్తాయి, మెరుగలేమో కిందికి రాలిపోతాయి, రాళ్ళు కూడా రాలిపోతాయి. సాధ్యమైనంత వరకు ఎవరికి ఎప్ప పనులు నేనే వేసుకుంటా. ఆవలు నేర్పిస్తారు, ఆడపిల్లవు కదా అన్ని పనులు నేర్చుకోవాలని, అందుకే నేర్చుకున్నా. ఉన్నప్పుడు బియ్యాన్ని వట్టి పెడితే దోశలకు గాని గిర్నికి వడ్డించినా కూడా చేయనక్కర్లేదు. చేసిన బియ్యం ఉంటే ఎంతో ఇమ్మతి ఉంటది కదా ఇంట్లో. మీరు కూడా ఎట్లా చేస్తారనేది నచ్చితే చెప్పుండ్రి. పట్టిన నూకలకు కూడా ముగ్గు వస్తుంది కదా, 3 డబ్బాల నూకలకి 1 డబ్బా ముగ్గు పెడతారు. పొద్దుమీక్తుంది జల్లడబట్టింది కనిపించదు కదా, అందుకే ఆపేసిన. ఇప్పుడైతే అవసరం ఉన్న కాడికే వేసిన, కడమది రేపు చేసుకుందాంలే అనుకున్నా. లోపల పెట్టకుండా ఈ మూటలు ఇన్నే పెట్టినా, ఎప్పుడు యాడ్ చేయాలి కదా ఈ పని ఎప్పుడు చేస్తావని. చేసిన నూకలు ఏమో ఇట్లా కవలరా పోసి పెడుతున్న జల్దిన దొరకాలని. పట్టు చీర కొంగు దారాలు 3 పాలు కుట్టిన. ఏ పాలు కుట్టినా 2 పక్కల కుడతా. ఈ చీర కూడా కట్టుకున్న ఫోటో పెడతా. మొన్న బుడ్డ వీడియోలో పెట్టినా, చాలా మంది మంచిగానే ఉంది అక్క అని చెప్పారు. చీర ధర ఎంత అక్క అని కామెంట్ కూడా అడిగిండ్రు. 1650 రూపాయలు చీర ధర. కొంగేమో ఇట్లా వచ్చింది. ఈ మూడు కూడా నేనే అన్ని వేసుకున్నా కదా, ఇట్లుంది చీర మొత్తం. ఈ జాకెట్ కూడా నేనే కుట్టిన. కొత్తగా ఏదైనా కుట్టాలి కదా, ఒక తీరు కుడితే బాగుండదు కదా, తీరు కుడితేనే బాగుంటాయి. బోట్ నెక్ అంటారు చూడండి, అట్లా పెట్టినా. పాలు కుట్టి మళ్ళీ భర్త చేసి ఎప్పటిలాగా పెట్టినా. జాకెట్ ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు కుడతా. ఇదిగోండి పాలు కుట్టిన. కూలర్ కవర్ జేబు కూడా పెట్టిన దీనికి. లుంగి పాత లుంగి ఉంటుంది కదా, పాత బనియన్ పట్ట, దాంతోనే కలిపి కుట్టిన. ఇది ఫ్రిడ్జ్ కవర్. ఇది వీడియోలలో చాలా మంది చూసిన, కొత్తలో ఎవరైనా చూస్తారు కదా అని చూపిస్తున్నా. వీటికి జేబులు కూడా కుట్టిన. ఫ్రిడ్జ్ మీద కూడా ఒక కవర్ ఉంది, అది జినిగిపోతే కూడా మళ్ళీ బట్టేసి కుట్టిన. చాలా ఇదివరకు బుడ్డ వీడియోలో చూపించిన అనమాట. 6 జేబులు పెట్టిన, ఇట్లా బట్ట పైపింగ్ వేసి కుట్టిన. ఇదేమో పాత నైటీతోని కుట్టిన మొత్తము. ఇది హ్యాండ్ బ్యాగ్, బుడ్డ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇట్లా ఇది ఏం చేసిన పాల కవర్లు ఉంటాయి కదా, పాల కవర్తో పువ్వుల్లా కాబట్టి ఫోటో పెడతా పక్కన చూడుండ్రి. గుండి కుట్టినాం నడుము ఇట్లా. దగ్గరికి ఏం చూపిస్తున్నా హ్యాండ్ బ్యాగ్. ఇగో ఇదేమో సోపు కోసం ఇక నాడలు పెట్టిన. ఒక పువ్వు కుట్టిన, నాడలు పెట్టిన. లోపల ఒక జేబు పెట్టిన. మళ్ళా ఇది కూడా బట్ట మిగిలిపోయింది ఉంటే కుట్టిన. లోపల ఒక బట్ట వేసిన, మీదకిన ఒక బట్ట వేసిన. 2 బట్టలు బందోబస్తు ఉండాలని కుట్టిన అన్నట్టు. ఇది మల్లెపూలు లాగా కనిపిస్తుంది పాల కవర్లు. వాటర్ కప్ నేను ఇంట్లోనే కుట్టుకుంటా మిగిలిపోయిన బట్టలతోని. పాత టీషర్ట్లు ఉంటాయి కదా, మంచిగా విండి అవిటితో కుట్టుకుంటా. మెత్తగా కూడా ఉంటుంది ఇట్లా తుడుచుకుంటే. పౌడర్ పప్పుకు ఎక్కువ అంటకుండా ఇక ఇట్లా పేపర్కి చిన్న రంధ్రం కొట్టి ఇట్లా వేయాలన్నమాట. ఈ రంధ్రం ఇట్లా వీడ్చుకుంటుంది. ఎక్కువ అంటది పప్పుకు, ఎక్కువ అంటకుండా ఈ చిట్కా ఫాలో కండ్రి మీరు కూడా. 8, 9, 10, 11, 12, 13 ఇవన్నీ రంగులు ఉంటే అన్నిటి మీద కలుస్తాయి కదా, అప్పటికప్పుడు ఫాల్ కుట్టుకొని కూడా జల్దీనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది నేను చెప్తున్నా. ఈ జాకెట్ వేసుకోవచ్చు, షిటుక్కుని వేసుకొని పోవచ్చు అట్లా. ఇది వేరే దాని మీద జాకెట్. ఏ చీర మీదకంటే ఆ చీర మీదకి వేసుకోవచ్చు కదా అని ఇట్లా గుట్టి పెడతా. చీరల మీదే కుట్టిన ఇంకెన్నో జాకెట్లు ఉన్నాయి, ఖాళీ డిజైన్లే చూపిస్తున్నా. ఇంకా నాకు యూట్యూబ్ లో కూడా జీతం వచ్చింది. ఎంత వచ్చింది, ఎట్లా ఖర్చు పెట్టినా ఏందనేది వీడియో చేసిన. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినా, చూడండి. ఇప్పుడు చూపిస్తున్న 2 వర్క్ జాకెట్లు నాకు బెంగళూరు నుంచి ఒక సిస్టర్ పంపించింది. యూట్యూబ్ లో వీడియో చూపిమని. జాకెట్లు కుట్టినా ఎన్ని పైసలు అయితే అనేది మీరు కూడా చూసుకోండి. కుట్టేటోళ్ళకి తెలుసు కదా, కుట్టించుకునేటోళ్ళకి తెలుసు కదా ఎన్ని పైసలు అయితే. మిగిలిపోతే ఇన్ని ఉంటాయి అన్నమాట. మళ్ళీ డ్రెస్సులు కుట్లు, లంగలు కుట్టుకోవడము, ఫాళ్ళు కుట్టుకోవడం, ప్రతిదీ చిన్న కుట్టేయమన్నా కూడా మిషన్ దగ్గరికి. అంటే కుట్టేటోళ్ళు జరేమనుకోకుండ్రి, 4 పైసలు వస్తాయైనా కుడతారు కదా కుట్టేటోళ్ళు. ఏ కుట్టేయమన్నా కూడా పైసలు. ఇంకా ఖాళీ మీరు నేర్చుకున్నా కూడా ఎంతో నయం. జాకెట్లో కుట్టాలని లేదు, ఇవన్నీ ఎంతో ఉపాయంతో కుట్టుకోవచ్చు. పడదలకు ఎక్కువైన బట్ట ఇట్లా మెత్తగౌషలు కుట్టిన దివాన్ మీదకి. ఏడ ఖర్చు పెట్టరా అని కామెంట్లు అరుచుకునేరు. అవసరం ఉన్న తాన ఎవరైనా పెట్టాల్సిందే. ఈ నెల అన్ని ఖర్చులు వంగ నాకైతే 500 మిగిల్చిన. నెలకు ఎంత మిగిలిందనేది చూసుకుంటా. నేను కూడా ఒక చిట్టి వేసిన, ఇంకో వీడియోలో చెప్తా ఎట్లా అనేది. నాకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా పైసలు కట్టేది, అందుకే పెట్టుకుంటా. నేను చేసిన పనిలల్లా ఈ ఆలోచన బాగుందని మీకు నచ్చితే కామెంట్లో పెట్టుండ్రి. ఈ ఆటకి వీడియో ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళొకసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.